హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి వ్లాగ్స్. ఈ వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న కుప్పింటి ఆకు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ మొక్క పేరు కుప్పింటి ఆకు లేదా హరితమంజరి లేదా మురిపిండి అని పిలుస్తూ ఉంటారు. అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. ఈ కుప్పింటాకు పుష్పించే జాతికి చెందిన యుఫోరబియాస్ అనే జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా అంటారు. దీనిని ఇంగ్లీష్లో ఇండియన్ నాటిల్ లేదా ఇండియన్ మెర్క్యూరీ లేదా ఇండియన్ కాపర్ లీఫ్ లేదా ఇండియన్ ఎకాలిఫా అని పిలుస్తారు. దీనిని మన పూర్వీకులు నాటు వైద్యానికి వాడేవారు. అప్పట్లో ఆధునిక వైద్యం అందుబాటులో ఉండేది కాదు కాబట్టి ఈ మొక్కను అనేక రోగాలకు ఉపయోగించేవాళ్ళు. ఈ మొక్కను పూర్వం నుంచి నాటు వైద్యంలో అలాగే తమిళ సిద్ధ వైద్యంలో వాడుతున్నారు. ఈ మొక్కను ఎన్నో రకాల రోగాలకు ఔషధకారిణిగా వాడుతున్నారు. ఈ మొక్కకు కప్పు ఆకారంలో పుష్పగుచ్చం ఉంటుంది. ఇదే మనకి ఈ మొక్కను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క ఆకులను కండరాల నొప్పులకు ఉపయోగిస్తారు. ఈ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి ఆకుల పసరు తీసి ఈ పసరుకు సమాంతరంగా నువ్వుల నూనె తీసుకొని ఈ రెండు కలిపి సన్నని మంట మీద మరిగించాలి. ఈ మరిగించిన ఆయిల్ను మనకు కండరాల నొప్పులు ఉన్న చోట రాస్తే మనకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే పంటి నొప్పి బాగా బాధిస్తుంటే ఈ ఆకుల్ని మెత్తగా నూరి నొప్పి ఉన్న చోట ఉంచితే ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. అలాగే మనకి మైగ్రేన్ వంటి తలనొప్పులు ఉన్నప్పుడు ఈ ఆకు యొక్క పసరును మన నుదిటిన అప్లై చేస్తే ఆ తలనొప్పి అనేది కూడా తగ్గిపోతుంది. మనం జెండు బామ్ ఎలా రాసుకుంటామో అలాగే ఈ ఆకు రసాన్ని రాయటం వలన తలనొప్పి అనేది తగ్గిపోతుంది. చెవిపోటు ఉన్నప్పుడు కూడా ఈ ఆకు యొక్క రసాన్ని ఒక 2 చుక్కలు చెవిలో వేయటం ద్వారా చెవి నొప్పి అనేది తగ్గిపోతుంది. పూర్వం ఈ మొక్కలను చర్మ సౌందర్యానికి కూడా వాడేవారు. ఈ మొక్కలు అనేక రకమైన చర్మ సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తాయి. ముఖం మీద మొటిమలను అలాగే నల్ల మచ్చలు ఉన్న ఈ ఆకు యొక్క రసాన్ని రాయటం వలన అవి కనుమరుగవుతాయి. ఈ మొక్కల యొక్క ఆకులను మెత్తగా చేసి దంతాలను తోముకోవడం వలన కూడా చిగుళ్ళ సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఈ ఆకుల యొక్క పసరులో కొంచెం ఉప్పు వేసి మోకాళ్ళకు అప్లై చేయటం ద్వారా కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. ఈ మొక్క ఇంకా ఫైల్స్ను కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసి దానికి సమాంతరంగా తులసి ఆకుల పొడి తీసుకొని 2 కలిపి రోజు తీసుకోవటం ద్వారా మనకు ఫైల్స్ తగ్గుముఖం పడతాయి. ఈ మొక్క ఇంకా జీర్ణకోశ వ్యాధులను కూడా నయం చేస్తుంది. కడుపులో నులి పురుగులు ఉన్నా కానీ ఈ ఆకు యొక్క రసాన్ని తీసుకోవడం వలన తగ్గిపోతాయి. ఈ ఆకును మెత్తగా నూరి రోజు అన్నంలో కలుపుకొని తింటే నులిపురుగులు అనేవి నశిస్తాయి. దీనిని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే వాంతులు అవుతాయి. అలాగే దీని ఆకులను మెత్తగా చేసి ఇందులో కొంచెం పసుపు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం మీద ఉన్న మొటిమలు నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి. కుప్పింటి ఆకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మంగా పనిచేస్తుంది. ఈ ఆకు రసంలో కొంచెం నిమ్మరసం కలిపి గజ్జి తామర వంటి వాటి మీద రాస్తే మనకు ఉపశమనం లభిస్తుంది. అలాగే పాము కాటికి తేలు కరిచినప్పుడు ఈ ఆకు యొక్క రసాన్ని వేయటం వలన అది విరుగుడుగా పనిచేస్తుంది. వేలుకు గోరు చుట్టు అయినప్పుడు ఈ ఆకులను మెత్తగా నూరి అందులో పసుపు వేసి గోరు చుట్టూ కడితే మనకు తొందరగా తగ్గిపోతుంది. ఈ ఆకులను మెత్తగా నూరి ఈ మిశ్రమంలో వేపాకుల మిశ్రమాన్ని కూడా తలకు అప్లై చేసి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే మనకి చుండు సమస్య అనేది కూడా పోతుంది. ఇంకా దగ్గు జలుబు చేసినప్పుడు ఈ ఆకులను తీసుకొని శుభ్రం చేసి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి అర గ్లాసు అయ్యేదాకా మరిగించి వాటిని తీసుకోవడం వలన కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఈ రసాన్ని అస్సలు తీసుకోకూడదు. ఇంకా ఈ ఆకు యొక్క రసంలో నిమ్మరసం కలిపి మనకు చర్మం మీద ఎక్కడైనా నలుపు ఉంటే దాని మీద రాస్తే ఆ నలుపు అనేది పోతుంది. మనకు కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కూడా ఈ ఆకు యొక్క రసాన్ని రాయటం వలన మనకి తొందరగా తగ్గిపోతాయి. ఈ ఆకు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాన్ని కలిగి ఉన్నందున
గాయాల మీద కానీ పుండ్లపై కానీ ఈ ఆకు యొక్క రసం రాసినప్పుడు వెంటనే తగ్గిపోతాయి. ఇంకా ఈ ఆకు యొక్క పేస్ట్ను వేడి కురుపుల మీద, చర్మం మంటగా ఉన్న ప్రదేశంలో రాయటం వలన అవి తొందరగా మానిపోతాయి. ఈ మొక్కను ఔషధం లాగానే తీసుకోవాలి, మోతాదుకు మించి తీసుకోకూడదు. ఈ మొక్క ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.